ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. మనకు తెలిసినట్లుగా మన అనుదిన వాక్య ధ్యానాలలో రూతు గ్రంథాన్ని మనము అధ్యయనం చేస్తున్నాం. మరి ఈ గ్రంథంపై దైవ సందేశాలను మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు మనకు అందిస్తున్నారు. ఈనాటి అంశం బోయజ్ మ్యారీస్ రూత్ అండ్ ఇంట్రడక్షన్ టు ది జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. బోయజు రూతును పరిణయమడుట యేసుక్రీస్తు వంశావళిని పరిచయం చేసిన రూతు గ్రంథం. ఈ అంశంపై వారు దైవ సందేశాన్ని అందించక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. మధుర మంజుల మందారమాల యేసు ప్రేమామృతానందధార. మధుర మంజుల మందారమాల యేసు ప్రేమామృతానందధార. మధుర మంజుల మందారమాల యేసు ప్రేమామృతానందధార. యేసు నా కోసమే వచ్చు వేళ నన్ను తన తోడ కొని పోవు లీలా. బహుమానాలు పంచుల చాలా, బహుమానాలు పంచుల చాలా, నేను మహిమానందమున తేలా. మధుర మంజుల మందారమాల యేసు ప్రేమామృతానందధార. కడబూర మృగేటి వేళ యేసు విచ్చేయును మేఘమాల. పరుదేశుతో నుండును ప్రేమ మీరా, వరుడేశుతో నుండును ప్రేమ మీరా. వేల వేల వత్సరములు ధరణి నేల. మధుర మంజుల మందారమాల యేసు ప్రేమామృతానందధార. మధుర మంజుల మందారమాల ప్రేమామృతానందధార.
శుభములు కలుగును గాక. అనుదిన దైవజనులకు స్వాగతం. ఇప్పుడు అనుదిన దైవజనులకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికి శుభములు కలుగును గాక. రూతు ధారావాహికంగా వింటున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రభువా, కృపగల నాయన నీకు వందనాలు స్తోత్రాలు. లేఖనే భాగాన్ని మాకు బోధించండి. తద్వారా మేము వాక్యంలో వృద్ధి పొంది నీకు సమీపంగా అయి పాపాన్ని హృదయంలో ఉంచుకొనకుండా వాక్యం పనిచేస్తుంది కనుక వాక్యం ద్వారా శుద్ధీకరణ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. మొదటి 3 అధ్యాయాలు విన్నాం. 4వ అధ్యాయంలో బోయేజు పురద్వారం దగ్గర పోయి అక్కడ కూర్చొని బోయేజు చెప్పిన బంధువుడు ఆ ప్రక్క పోచుండరు కనుక బోయేజు పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని చెప్పగా అతను వచ్చి కూర్చున్నాడు. బోయేజు అన్నాడు, నాకంటే సమీప బంధువు ఇంకొక అతను ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? ధర్మం, సమీప బంధు ధర్మం చేస్తాడు. కాబట్టి ఆ సమీప బంధు ధర్మం గురించి కూడా చెప్తాను. అయితే ఆ సమీప బంధు ధర్మాన్ని నిర్వహిస్తాడు పొమ్మంటే సరేమని లేవియా కాండంలో చాలా వరకు రాయబడింది సమీప బంధువు గురించి. అయితే ఆ కాలంలో ఉన్న ఆచారం అది. అయితే ఇక్కడికి బోయేజు పిలిచాడు, అయ్యా నువ్వు చాలా బంధువు కదా, ఈ సమీప ధర్మం నిర్వహిస్తావా రమ్మని అడిగాడు. ఎవరి ముందర? పురద్వారం దగ్గర 10 మంది ముంగట. ఆయన డబ్బులు ఉన్నాడు కాబట్టి ఎంతమంది అయినా వస్తారు. ఎవరు? బోయేజు. అతడు మోయాబు దేశంలో తిరిగి వచ్చిన నయోమి తన సహోదరుడైన ఎలిమెలకు కలిగిన భూభాగంను అమ్మి వేయించినది కనుక నీవు చెవులారా విరినట్లు వేరొక సంగతి తెలియచేయవను. అయ్యా, నయోమి కోడలు ఉంది కదా, ఆమె స్వాస్థ్యం విడిపించాలి. ఇది విడిపించేది కూడా ఎవరి పని? సమీప ధర్మపు పని, సమీపపు ధర్మం. అప్పుడు అంటాడు బోయేజు, నీవు నయోమి చేతుల నుంచి ఆ పొలమును సంపాదించే దినమున చనిపోయిన వారి పేరు మీట అతని స్వాస్థ్యం తిరపరచినట్లు చనిపోయిన వారి భార్య అయిన రూతు. అయితే ఈయనేమంటాడంటే, నేను తప్పకుండా విడిపిస్తా. ఆ బంధువుడు ఎవడు లేడు కనుక నీ తర్వాతే వాడని నేనే, నువ్వు ఒకవేళ విడిపించకపోతే నేను విడిపిస్తానని బోయేజు చెప్పిన తర్వాత ఈ సమీప బంధువు పేరు లేదండి, పోయి అని పిలిచాడు. అతను వచ్చి అంటాడు, అయ్యా నేను తప్పకుండా స్వాస్థ్యం అయితే విడిపిస్తా, కానీ ఇంకొకటి ఉంది అని చెప్తాడు. మోయాబురైన స్త్రీ ఉంది, ఆమెను కూడా నువ్వు విడిపించాలా అంటున్నావు. ఈ విడిపించే లక్షణము ఎవరికి ఉంటుందంటే సమీప బంధువుకు ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఎంత చక్కటి మాటలు రాయబడ్డాయండి. ఆ సమీప ధర్మం గురించి ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది, తర్వాత లేవియా కాండంలో రాయబడింది. వారి ధర్మం ఏమిటో ఇప్పుడు మనం అవన్నీ చూడట్లేదు. ఆ స్వాస్థ్యమైతే విడిపిస్తా కానీ స్త్రీ నేను వివాహం చేసుకోను, నాకొద్దు అంటాడు. అప్పుడు ఏంటంటే ఒక రూల్ ప్రకారంగా, ఒక సిద్ధాంత ప్రకారంగా, ఒక క్రమ ప్రకారంగా తన సమీప బంధువు చేయని ఎడల నిర్వర్తించకపోతే ఆయన నోటి ద్వారా చెప్పించిన తర్వాత తనంటూ ఒక ముందు చర్య తీసుకోవాలని ఒక సదా ఆలోచన, మంచి సత్తా ఆలోచన, ఒక మంచి ఆలోచనతో బోయేజు ఏం చేస్తాడంటే ముందుకెళ్తాడనమాట. అయితే అప్పుడు నువ్వు చేయకపోతే పక్కకి జరగమంటాడనమాట. అప్పుడు ఇశ్రాయేలు బంధుధర్మం గురించి కానీ క్రయ విక్రయల గురించి కానీ ప్రతి సంగతిని స్థిరపరచకు పూర్వం ఆయన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి పొరుగువానికి ఇచ్చుట. ఆయన చేయకపోతే చెప్పు మార్చుకోవడం అనేది అంటే మరి ఇది దేనికి సింబల్ కానీ ట్రెడిషన్ అనమాట. అప్పుడు వీళ్ళందరూ సాక్షులుగా అంటే వారి ముందట వివాహం చేసుకుంటాడు. 4వ అధ్యాయం 12వ వచనంలో చూద్దాం. ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవి, బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నొందుదువుగాక. ఈ బోయేజు రూతుకు వివాహం చేసుకుంటాడు. ఎప్పుడు? ఆ సమీప బంధువు తన సమీప బంధువు ధర్మము చెయ్యను అన్నప్పుడు, ఉల్లంఘించినప్పుడు, ఆయన ఒప్పుకున్నప్పుడు ఈ బోయేజు వివాహం చేసి చాలా మందిలో ఘనంగా వివాహం చేశాడు. డబ్బులు ఉన్నవాడు, ఒక విడోని చేసుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి. కానీ ఇక్కడ సమీప బంధువు నిర్వర్తించిన ధర్మాన్ని నిర్వర్తించాడు కాబట్టి చక్కగా వీళ్ళందరూ కూడా ఆశీర్వదించారు. 13వ వచనం కూడా చూద్దాం. 13వ వచనంలో, కాబట్టి బోయేజు రూతు పెంటి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అయినట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీ బంధువుడు లేకుండా చేయని యెహోవా స్థితి ఉందునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న కోడలు ఇతరిని కనెను. బోయేజు రూతు భార్య గర్భవతి అయినప్పుడు ఆమెను తీసుకుని అత్త దగ్గరికి వెళ్తే 7 కొడుకుల కంటే ఎక్కువ మన కోడలు. ఎంత మంచి దీవెనండి. ఆ బిడ్డను తీసుకొని కవిట ఉంచుకొని దానికి దాదిగా చేశాను. ఆమె పొరుగు స్త్రీలను నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పాను. ఆమె నయోమికి మనవడు అని చెప్పే బదులు కుమారుడు పుట్టాడని చెప్తున్నాడు. ఇక్కడ అతనికి ఓదేదని పేరు పెట్టాడు. అతడు దావీదునకు తండ్రి, యెషయికి తండ్రి, యెషయి యొక్క తండ్రి. ఇలాగ యేసుక్రీస్తు వంశావళి ఇంద్రంచి వచ్చిందని. యేసుక్రీస్తు వంశావళి పరిచయం చేయడానికి ఈ గ్రంథం ఉంది. మొదటి అధ్యాయంలో గతం ఎలీమెలకు ఫ్యామిలీ, 2వ అధ్యాయంలో బోయేజు పొలంలో పరిగేరుకోవడం, 3వ అధ్యాయంలో సమీప బంధువైన బోయేజుతో మాట్లాడడం, ఆయన కాదన్న తర్వాత
నీకు ఆర్డర్లో వచ్చే సమీప బంధువు ఆయన ధర్మం నిర్వర్తించకపోతే నేను నిర్వర్తిస్తాను పురద్వారం దగ్గర తీసుకొచ్చి వారిని ఒప్పించి మెప్పించి 10 మందిలో ఆయన కాదన్న తర్వాత బోయజ్ వివాహం చేసుకుంటాడు. ఎంత చక్కటి పరిణామం అండి! ఎంత చక్కటి మలుపు పరిణామం ఏంటంటే ముందు చేదుతో ప్రారంభమైంది. ఆమె ఒక్క నిర్ణయం, మంచి తీర్మానం ద్వారా కుటుంబం కట్టబడింది. అందులో యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. కాబట్టి మన నిర్ణయాలు చాలా విలువైనవి, ఎథికల్ వాల్యూస్ ఉన్న నిర్ణయాలు తీసుకోవాలని దేవుని పేరిట హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక.